ఏపీలో కలెక్టర్ల సదస్సు కొనసాగుతోంది. 2 రోజుల పాటు జరగనున్న కలెక్టర్ల సదస్సులో సుపరిపాలన, సుస్థిర అభివృద్ధి, సంక్షేమం ఎజెండాగా సదస్సు కొనసాగుతోంది. 18 నెలల కూటమి పాలనపై సీఎం చంద్రబాబు సమీక్షిస్తున్నారు. పలు అంశాలపై కలెక్టర్లకు సీఎం దిశానిర్దేశం చేస్తున్నారు. ఒక కానిస్టేబుల్ మీరు గుర్తుపెట్టుకోవాలి, మమ్మల్ని ఒక రిక్వెస్ట్ అడిగాడు, సార్ నాకు ఉద్యోగం వచ్చింది, హ్యాపీ, మా ఊరికి రోడ్డు లేదు, ఆ రోడ్డు చేస్తానని అడిగి బాబురావు. నేను డిప్యూటీ సీఎం గారు అక్కడే ఉన్నారు కాబట్టి పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ వారిదే కాబట్టి నేను చెప్పాను. వారు అక్కడి నుంచి డిపార్ట్మెంట్కి మెసేజ్ ఇచ్చి దానికి 3.9 crores కాస్ట్ అవుతుందని చెప్పి ఎస్టిమేట్స్ తీసుకొచ్చి మీటింగ్లోనే అనౌన్స్ చేశాం. దట్ ఈస్ ది రెస్పాన్స్. మీరు గుర్తుపెట్టుకోవాలి, బాధ్యత కలిగిన ప్రభుత్వం అంటే మీకుండే అధికారాలను దుర్వినియోగం చేయడం కాదు, సద్వినియోగం చేయడం. క్లియర్ and visible positive change in the district. That is our duty. That is where I am measuring everything, including myself. ఇప్పుడు నేను మాట్లాడిన తర్వాత మళ్ళీ రివ్యూ చేసుకుంటాను. నేను మాట్లాడిన రైట్ మాట్లాడానా, ఎక్కడన్నా తప్పు మాట్లాడానా, ఎట్లా నేను ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలి అనేది ఎవ్రీ మినిట్ ఐఎమ్ కరెక్టింగ్ మై సెల్ఫ్. ఇంకొక పక్కన కలెక్టర్స్, యు ఆర్ ది అంబాసిడర్స్ ఆఫ్ దిస్ గవర్నమెంట్. ఏ జిల్లా అయినా సరే ఒక పాజిటివ్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ కావాలంటే ఆ జిల్లా కలెక్టర్ల పైన ఆధారపడుతుంది. యు ఆర్ ది చీఫ్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్. మినిస్టర్స్ పొలిటికల్ హెడ్, ప్లానింగ్ బోర్డ్ చైర్మన్స్ ఉంటారు. మీరిద్దరూ గుర్తుపెట్టుకోవాల్సింది మళ్ళీ దిస్ ఈజ్ ఏ నాట్ ఏ డిక్టేటర్ అయితే, లేకపోతే ఎలక్షన్స్ లేకపోతే మన ఇష్ట ప్రకారం మనం చేయొచ్చు. చైనా అయితే 20 ఏళ్ళకు ప్లాన్ చేసి కొట్టేయచ్చు, కానీ 5 ఏళ్ళకు ఒకసారి మీ మ్యాండేట్ తీసుకోవాలి. మళ్ళీ దెర్ ఈజ్ ఏ ఎన్డీఏ గవర్నమెంట్. ఎన్డీఏ గవర్నమెంట్ మ్యాండేట్ ఈస్ వెరీ క్లియర్, నాట్ ఓన్లీ డెలివర్, మీరు ఆ యొక్క డెలివరీ చేసేటప్పుడు పొలిటికల్ హెడ్స్ ద్వారా ఆ పనులయ్యే మెసేజ్ వెళ్లాల్సిన అవసరం ఉంది. యంగ్స్టర్స్ ఐడియాస్ తీసుకోండి, సీనియర్స్ విజ్డమ్ కూడా తీసుకోండి, బ్లెండ్ ఇట్ ది బెస్ట్. అప్పుడే మీరు సక్సెస్ అవుతారు. మీరు ఇన్ బిట్వీన్ ఉన్నారు ఇప్పుడు ఆల్ కలెక్టర్స్. నెక్స్ట్ అయితే అక్కడి నుంచి వచ్చిన తర్వాత మీరు సెక్రటరియట్కి వచ్చేస్తారు. కాబట్టి ఏం చేస్తారు నాకు తెలియదు. ఆ ఇంపాక్ట్ క్రియేట్ చేయడం, మీకు ఏది వచ్చినా పొలిటికల్ గా కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన కొన్ని పనులు మీరు చేయలేరు. అది పొలిటికల్ మేనేజ్మెంట్, పాలిటిషియన్స్ చేస్తారు ఫర్ రైట్ థింగ్ ఆల్సో. రాష్ట్రాభివృద్ధికి సహకరిస్తున్న కలెక్టర్లందరికీ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అభినందనలు తెలిపారు. గిరిజన గ్రామాలకు వీలైనన్ని చోట్ల రహదారులు వేస్తున్నామని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో 4000 కిలోమీటర్ల మేర రోడ్లు వేశామన్నారు. 1.20 లక్షల ఫామ్ పాండ్స్ తవ్వి లక్ష్యాలను చేరుకున్నామని వివరించారు పవన్ కళ్యాణ్. I commend you for the timely completion of Palle Pandaga 1.0 works under Nareka, including 4,000 kilometers of CC roads, 22,514 gokulams, 15,188 cattle water troughs, and 1.02 lakh farm ponds. In 25-26 so far, Nareka has provided employment to 41.12 lakh households, generating 15.95 crore person days, reflecting the scale and impact of your. A total of 4,330.20 crore has been paid as wages and 1,056.85 crore spent on material components, showcasing very strong financial and execution capacity at the district level. I appreciate the focused push on digitizing tax and non-tax assessments and improving own source revenues of Gram Panchayats.